హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆర్థిక శాఖ నుండి అత్యవసర ఆదేశాలైతే జారీ చేయబడ్డాయి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఆర్థిక శాఖ నుండి అత్యవసర ఆదేశాలు. ఇప్పుడు ఒక కీలకమైన మరియు అత్యవసర ఆదేశం జారీ చేయబడింది. ప్రతి ప్రభుత్వం ఉద్యోగి, అది శాశ్వత ఉద్యోగి అయినా లేదా తాత్కాలిక ఉద్యోగి అయినా సరే, ఈ సమాచారం తప్పక తెలుసుకోవాలి. ఆర్థిక శాఖ నుండి వచ్చినటువంటి ఆదేశాలేంటంటే, ఈరోజు ఆర్థిక శాఖ నుండి వచ్చిన కొత్త సమాచారం ప్రకారంగా రాష్ట్ర ఖజానా డైరెక్టరేట్‌కి ఒక ప్రత్యేక ఆదేశం జారీ చేయబడింది. ఆ ఆదేశాల ప్రకారంగా తమ శాఖలో పనిచేస్తున్న ప్రతి ఉద్యోగి యొక్క వ్యక్తిగత వివరాలను పూర్తి స్థాయిలో సమర్పించాలని, ఇట్లా సమర్పించని పక్షంలో ఆ ఉద్యోగుల ఈ నెల జీతాల నుండి తాత్కాలికంగా నిలిపివేయాలనైతే స్పష్టం చేస్తోంది. ఇదొక చిన్న హెచ్చరిక కాదు. ఇది ఉద్యోగులందరికీ ఆర్థిక పరంగా గంభీరమైన ప్రభావం చూపే అంశమని చెప్పవచ్చు. ప్రతి శాఖ ఉద్యోగులు తమ వివరాలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించాలి. సమర్పించవలసినటువంటి ముఖ్యమైన విషయాలేంటంటే, ఉద్యోగి యొక్క పేరు, పూర్తి పేరు, అలాగే మీరు ప్రస్తుతం చేస్తున్నటువంటి ఉద్యోగం హోదా ఏంటి అనేది, అలాగే మీరు ప్రభుత్వ సేవలో చేరిన రోజు, అంటే మీరు జాయిన్ అయిన అపాయింట్‌మెంట్ డేటు, అలాగే పదవీ విరమణ, రిటైర్ అయ్యే రోజు ఏదనేది మన సర్వీస్ రికార్డ్‌లో ఉంటుంది ఎస్ఆర్‌లో. ఇక ఆధార్ కార్డ్ నంబరు, మొబైల్ నంబరు, అలాగే ఈమెయిల్ ఐడీ, ఇక సర్వీస్ లొకేషన్, కార్యాలయం చిరునామా, ఇవన్నీ గడువు తేదీ, ఇలా మార్పులు. సో, ఆర్థిక శాఖ మొదటగా ఈ ఈ యొక్క సమాచారాన్ని 10వ తేదీ లోపల సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేసింది. కానీ వాళ్ళు శాఖలు స్పందించకపోవడంతో గడువును పెంచారనమాట. ఆ తర్వాత కూడా స్పందన రాకపోవడంతో ఈ గడువునైతే మరోసారి పెంచడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా ఆయా శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులు వారి యొక్క జీతాలైతే ఈ యొక్క వివరాలు అందజేయకపోవడం వల్ల నిలిపివేయబడతాయనేది చాలా బాధాకరము. సో, ఇదే తాజా అప్డేట్ అండి. సో, దీనివల్ల ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుందంటే, ప్రభుత్వ లక్ష్యం మరియు పారదర్శకత. ఇది ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో సమగ్ర సిబ్బంది డేటా మేనేజ్‌మెంట్‌లో భాగం. ప్రతి శాఖలో ఎవరు పనిచేస్తున్నారు, వారి హోదా ఏంటి, బ్యాంకు వివరాలు, ఆధార్ లింక్డ్, ఇవన్నీ ఒకే సిస్టమ్ దగ్గర ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల సిబ్బంది డేటాలో పారదర్శకత అయితే ఉంటుంది. తప్పుడు జీతాలు లేదా డబుల్ ఎంట్రీలు నివారించవచ్చు. అంతేకాకుండా పెన్షన్లు, జీతాలు వేగంగా అయితే ప్రాసెస్ చేయబడతాయి. జీతం నిలిపివేత ఖాయం. ఆర్థిక శాఖ స్పష్టం చేసింది ఏంటంటే, డేటా సమర్పించని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారికి జీతాలు విడుదల చేయబడవు. అంటే మీ యొక్క శాఖ ఈ పనిని నిర్లక్ష్యం చేస్తే గనక మీ జీతం పూర్తిగా ఆగిపోతుంది. మీరు తర్వాత క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా మళ్ళీ ధృవీకరణ ప్రక్రియ చేయాల్సి ఉంటుంది. ఇది చాలా సమయం తీసుకునేటటువంటి పని. ఇక ఉద్యోగులు చేయవలసింది ఏంటంటే, వెంటనే మీ శాఖాధిపతిని సంప్రదించండి. మీ ఫ్ ఆహ్, మీ పై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకోండి. రెండవది, అవసరమైన అన్ని వివరాలు సిద్ధంగా అయితే ఉంచుకోండి. పైన పేర్కొన్న అన్ని వివరాలను ఒకే చోట సిద్ధంగా చూసుకోండి. ఇక మూడోది, 25 తేదీ లోపల సమర్పించాల్సి అయితే ఉంటుంది. అలాగే నిర్ధారణ కాపీని సేవ్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఒక స్క్రీన్‌షాట్ గాని, లేదంటే ప్రింట్ గాని తీసుకొని భద్రపరచుకోండి. ఇకపోతే వివరాలు సరిచూసుకోండి. మీ వివరాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో ఒకటికి 2 సార్లయితే చెక్ చేసుకోండి. మీ పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు ఉంటే పేరోల్ సిస్టమ్, ఇవన్నీ గూడా వెరిఫై చేసుకోండి. ఇక అప్పుడు మీ యొక్క జీతం హోల్డ్ అవుతుంది. ఒకవేళ చేయకపోతే. అందుకే తప్పులు లేకుండా సమర్పించడం చాలా ముఖ్యం. ఇది కేవలం సూచన కాదండి, తప్పనిసరి ఆదేశము. ఆర్థిక శాఖ నుంచి వచ్చిన ఉత్తర్వులు కేవలం ఫార్మాలిటీ కాదండి. ఇది ప్రతి ఉద్యోగి జీవితాన్ని నేరుగా ప్రభావితం చేసే చర్య. ఎవరు గడువులో వివరాలు ఇవ్వకపోతే వారి జీతాలు ఆటోమేటిక్‌గా నిలిపివేయబడతాయని అధికారికంగానే స్పష్టం చేశారు. ప్రతి ఉద్యోగి గమనించాలి. ఇది కేవలం సూచన కాదు, ఆర్థిక శాఖ జారీ చేసిన తప్పనిసరి ఆదేశం. మీరు మీ శాఖలో ఉన్నటువంటి మిత్రులకు కూడా చెప్పండి. వెంటనే వివరాలైతే సమర్పించమని తెలియచేయండి. ఎందుకంటే ఒకరి ఆలస్యం అయితే మొత్తం శాఖ జీతాలకే కూడా ఆలస్యం అవుతుంది. గుర్తుంచుకోండి. వివరాలు ఇస్తేనే జీతం విడుదలవుతుంది. వివరాలు ఇవ్వకపోతే జీతం నిలిపివేయబడుతుంది. జీతం అనేది మీ హక్కు, కానీ సమయానికి సమాచారం ఇవ్వడం కూడా మీ యొక్క బాధ్యత.